కాంగ్రెస్ పార్టీకి 3 కార్పొరేషన్ ఎన్నికల టెన్షన్ పట్టుకుందా? గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ పరిస్థితి చూసి నేతలు ఆందోళన చెందుతున్నారా? జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంలో ఆంతర్యం ఇదేనా? ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారా? బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న రాజధానిలో హస్తం పాచికలు పారుతాయా? సెటిలర్ల ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10తో ముగిసింది. ఇదే సమయంలో జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది కాంగ్రెస్ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ ను కొనసాగిస్తూనే కొత్తగా మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉండగా మల్కాజిగిరిలో 74, సైబరాబాద్లో 76 డివిజన్లను ఏర్పాటు చేశారు. 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా స్థానికంగా కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెనకడుగు వేస్తోంది రేవంత్ సర్కార్. ఉమ్మడిగా ఉంటే జీహెచ్ఎంసీలో పాగా వెయ్యలేమని గుర్తించే కార్పొరేషన్ను 3 ముక్కలుగా విడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికల్లో హస్తం గట్టెక్కుతుందా అన్న టెన్షన్లో ఉన్నారట అధికార పార్టీ నేతలు. నిజానికి గ్రేటర్లో గులాబీ పార్టీదే హవా. 2 సార్లు కారు గుర్తు పార్టీకే పట్టం కట్టారు బల్దియా ఓటర్లు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ ఓటర్లు కాంగ్రెస్ ఇచ్చిన అలవికాని హామీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేశారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ పాలనపై విశ్వాసం, చైతన్యంతో ఓటేసి హస్తం పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కకుండా చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల బల్దియా ఓటర్లకు వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇప్పుడైతే హైడ్రా విధ్వంసంతో హైదరాబాదీలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఆయా పరిణామాలను గమనించే కాంగ్రెస్ పార్టీ 3 కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు వెనక ముందాడుతోంది. కాంగ్రెస్ పార్టీకి బల్దియా పరిధిలో బలంగా లేదు. పైగా 2.5 సంవత్సరాల పాలనలో రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా, మూసీ సుందరీకరణ పనులు కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా చేశాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే హస్తం పార్టీ అడ్రస్ గల్లంతయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టెక్కడంపై పాలకులు దృష్టి పెట్టారంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. హైదరాబాద్ మహానగరంలో పరిస్థితులు గమనించిన సీఎం రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగారని తెలుస్తోంది. అందులో భాగంగానే సెటిలర్ల ఓట్లపై ఫోకస్ పెట్టారట. అందుకే హైదరాబాద్ మెయిన్ సిటీని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ గా గుర్తిస్తూనే సెటిలర్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను విభజించారన్న చర్చ జరుగుతోంది. అలాగే అమీర్పేట్లో కాంగ్రెస్ వ్యతిరేకి అయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అత్యంత ఆర్భాటంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే గతంలో సెటిలర్స్ అంతా కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు వెన్నంటే నడిచారు. ఇప్పటికీ నగరంలో బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కేసీఆర్ పరిపాలనే బెటర్ అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి హైదరాబాద్ రాజధాని పరిధిలోని ఓటర్లు కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకవైపు 3 కార్పొరేషన్లలో ఎన్నికలను ఆలస్యం చేస్తూ మరోవైపు విజయం సాధించేందుకు కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా సెటిలర్లను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.